రేవంత్ రెడ్డి ఇల్లు కూడా కొట్టిండు. అదొక రాయి మిలిగింది, అదొకటి తీసుకెళ్తున్నా. ఏం లేదు అక్కడగా. ఈ రాయి ఎందుకు తెచ్చుకుంటున్నా? అదొకటే మిలిగింది, ఏం లేదు అక్కడగా. నీ ఇల్లు కూడా కొట్టేస్తా మరి ఏడుంటావు ఇప్పుడు ఎక్కడ ఉంటావు? బస్ స్టాండ్ రోడ్ల మీద. కాంగ్రెస్ అంటేనే అట్లాంటివేందన్న చాలా మందికి ఇస్తా అంటే ఇందిరమ్మ ఇల్లు చెప్పండి, ఎవరికి ఇచ్చారు? క్యాములు కదా. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు, జాగ్ ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు. ఇంకేందన్నట్టు మాట్లాడుతుండు. ఈ హైడ్రా అని చెప్పేసి, ఆ గాంధీ బొమ్మ అని చెప్పేసి కొంచెం ఆగరాదే చేస్తాడు కాదు. నీ ఇల్లు కూడా కొట్టిందని ఇన్ని లెక్కలు బొక్కలు తీసి కరెక్ట్ కాదన్నా. ఇగో చూసిన రామా అన్న కడుపు మంట ఎట్టున్నదో. ఆయన ఇల్లు గూల దోసిందంట, వాళ్ళ అమ్మకు 2500 ఇచ్చింది లేదట, తులం బంగారం ఇచ్చింది లేదట. కడుపు మంట మండుతాంది అయ్యా రేవంత్ రెడ్డి. ఏందన్నా ఏందది రాయింది? ఇల్లు ఊలగొట్టి రకాలు రేవంత్ రెడ్డి మన ఉంది భూతరత్న. రేవంత్ రెడ్డి ఇల్లు ఊలగొట్టిండు, అదొక రాయి మిలిగింది, అదొకటి తీసుకెళ్తున్నా. ఏం లేదు అక్కడగా. అదేందన్నా ఇల్లు కూలగొడతా అంటే ఏం చేస్తాను? హైదరాబాద్ అది ఏదో ఉందని చెప్పేసి, FTL ఉందని చెప్పేసి కూలగొట్టారు. అది కూలగొడితే అదొక రాయి మిలిగితే తీసుకొని వెళ్తున్నా. ఈ రాయి ఎందుకు తెచ్చుకుంటున్నా? అదొకటే మిలిగింది, ఏం లేదు అక్కడగా. నేను వస్తారికి, నేను బయటికి వెళ్ళి వస్తారికి మొత్తం కూలగొట్టేశారు. ఏం చేయాలో, ఎక్కడ చేయాలో, ఎవరు కంప్లైంట్ చేయాలో ఎవరు నాకేం తెలుస్తలేదు. కాదన్నా ఇప్పుడు ఈ రాయి ఆడేసుకోవడానికి ఇది ఒక రాయి శాంపుల్ కోసం తీసుకెళ్తున్నా. నేను అనుభవాలు, నా జ్ఞాపకాలు అవన్నీ అందులో ఉన్నాయి. నువ్వు ఏడుంటావన్నా మరి? నీ ఇల్లు కూడా కొట్టేస్తా మరి ఏడుంటావు? ఇప్పుడు ఎక్కడ ఉంటావు? బస్ స్టాండ్ రోడ్ల మీద రాయి వేసుకొని కూర్చుంటావా? ఇంకా రాయి అదొకటే ఉంది, మనకేం లేదు కదా. ఏందన్నా భలే ఉన్నావు నువ్వు, గమ్మత్తు. ఒక్కనే ఉంటా, ఏం లేదుగా. అదొక రాయి నాకు జ్ఞాపకం ఉంది. కాదన్నా పోయి ఆడ కంప్లైంట్ ఇయ్యరాదు పోలీస్ స్టేషన్ లో? ఏమైనా ఇస్తాం చెప్పు, కంప్లైంట్ ఏమైనా ఇస్తాం. మన కాడ ప్రూఫ్ ఏమన్నా ఏం లేవు కదా. ఎట్లా కాదన్నా మరి ప్రూఫ్ లేనప్పుడు ఇంతకాలం నుంచి ఎట్లుంటున్నావు నువ్వు? అంటే అది నేను ఏదో బతుకు తెరుగు కోసం ఒక కుంట దగ్గర ఒక చిన్న గుడిసె వేసుకొని బతుకుతా ఉన్నా. ఏదో చిన్నగా నా రూపాయి సంపాదనతో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నా. ఆ ఇల్లు కట్టుకుంటే వాడు వచ్చి నైట్ వచ్చేసి కూల కొడితే నేను ఎటు పోవాలి, ఎట్లా బతకాలి, ఎట్లా ఏం చేయాలి చెప్పాలి. కాదన్నా మరి ఇందిరమ్మ ఇల్లు కాస్త పెట్టుకోరు, అది అడుగు కూర్చున్నాను రా అన్న, అడుగు కూర్చున్నాను. ఇందిరమ్మ ఇల్లు మాలాంటోళ్ళకి ఇస్తారమ్మా మీరు? కాదన్నా ఇప్పుడు నీకు కుంటకిల్లు కట్టుకున్నావు కదా, మళ్ళీ ఇందిరమ్మ ఇంటికి పెట్టుకోవచ్చు కదన్నా. ఇందిరమ్మ ఇల్లులు కట్టాలంటే అది మనకాడ డబ్బు లేదు. అలాగే డబ్బు లేని వాళ్ళకి, జాగ లేని వాళ్ళకి అన్న ఇందిరమ్మ ఇల్లు. అది కాంగ్రెస్ అంటేనే స్కాములు కదా, మనకి ఇస్తారని నమ్మకం లేదు నాకు. అట్లాంటివేందన్నా చాలా మందికి ఇస్తా అంటే ఇందిరమ్మ ఇల్లు. ఎవరికి చెప్పండి, ఎవరికి ఇచ్చారు చెప్పండి. ఇప్పుడు ఊర్లలో మనం ఏ రిపోర్ట్ తీసుకున్నా, ఎవరు తీసుకున్నా కూడా ఊర్లో 100 మంది పేదోళ్ళు ఉంటే అందులో వచ్చేది ఒక 5-6గురికే. 5-6గురు కూడా ఎవరికైతే వాళ్ళ ఆ పార్టీ తరఫున వాళ్ళు ఉంటారో వాళ్ళకి తప్పిస్తే వేరే వాళ్ళకి వచ్చినట్టు ప్రూఫ్ అయితే లేవు. ఊకో అన్న అట్టేం చెప్పకు. రేవంత్ రెడ్డి అన్న 6 హామీలు పథకాలు పెట్టిండు, ఎవరికి రాలేదు. బస్సు పెట్టిండు, అదిగో అక్క చెల్లెమ్మలు అందరు బస్సు ఎక్కి వస్తా ఉంటే ఫ్రీ బస్ పెట్టిండు. జెంట్స్ కి మొత్తం ప్రైజులు పెంచిండు కదా, రేట్లు. కాదన్నా పెంచిండా లేదా? నువ్వు అట్లా చెప్తే కుదరదన్నా. అట్లా చెప్తే ఎట్లా చెప్పు? ఇప్పుడు వీళ్ళందరూ పోయొస్తుండ్రా లేదా? ఆడపిల్లలందరూ చక్కగా బస్సు ఎక్కిపోతుండ్రా లేదా? ఇప్పుడు ఇల్లు కూల కొట్టిండు అంటున్నావు, మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు, జాగ్ ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు. ఇంకేందన్నట్టు మాట్లాడుతుండు. కట్టిని అని ఓరికి ఇచ్చిండు అన్న. కాదండి, ఇప్పుడు 5,000 కోట్లు పెట్టి ఒక గాంధీ విగ్రహం కడుతున్నట్టు హైదరాబాద్ లో కడితే, మరి అక్కడ 400 మంది 500 మంది కుటుంబాలు ఉన్నాయి. అవి వాళ్ళు బయటపడతారు కదా, అంటే వాళ్ళు బాధపడతారు కదా. కాదన్నా గాంధీ బొమ్మ ఏం అడ్డం వచ్చింది నీకు? గాంధీ బొమ్మ దేనికి అడ్డం వచ్చిందంటే జనాలకు ఎందుకు ఇలా చేస్తారు, అది అడ్డమే కదా. కాదన్నా ఇప్పుడు నువ్వు కంప్లైంట్ పెట్టుకోవచ్చు కదా. అట్ట కాకుండా గాంధీ బొమ్మ కట్టుకుంటా అంటే బొమ్మ కట్టుకుంటే నీకేమైంది? కష్టమేమో వచ్చింది నీకు. కష్టం ఎందుకు వచ్చిందంటే జనాలు లేని చోట్ల కట్టుకోవాలి, జనాలు ఉన్న చోట్ల కాదు. ఇప్పుడు ప్రజలు ఉన్న కాడ కాదు, లేని కాడ కట్టుకోవాలి. ఇప్పుడు ఎన్ని అడుగులు లేవు, ఎన్ని లేవు, ఖాళీ జాగలే లేవా మీకు? ఉండి నడి సెంటర్ లో, నడి హైదరాబాద్ నడి బొడ్డుని ఎట్లా కడతారండి మీరు? జనాలను పిచ్చోళ్ళనా? జనాలను పిచ్చోళ్ళు చేస్తారు. ఈ తప్పు కాదన్నా, తప్పు కాదు, తప్పు ఇది నిజం, నేను చెప్పేది వాస్తవం. ఇది కాదన్నా మూసీనది సుందరీకరణ చేస్తారన్న, అట్లా అనకూడదు. సుందరీకరణ అంటే దానిలో ఉన్న చెత్త డస్ట్ అన్ని తీసేసి శుభ్రంగా చేస్తారు. చేస్తారన్న, దానికి పద్ధతి, దానికి ఒక తీరు లేదా? అట్లా అంటున్నావు. అట్లా అడగకూడదన్నా. గవర్నమెంట్ అట్లా అడుగుతావు అన్నా నువ్వు? తప్పు కాదు అట్లా అడుగుడు. ఇల్లు పోయిందంటే ఇంటికి పోయి కంప్లైంట్ పెట్టుకోవాలి, అంతేగాని రాయి ఎత్తుకొని పోతారా ఎవరన్నా? నా జ్ఞాపకాల కోసం తీసుకెళ్తున్నాను. నేను ఎవరినో కొట్టి చంపడానికి కాదు, నేను మనిషినే. నేను నా తోటి మనిషిని ఎలా చంపగలుగుతా, నేను అలాంటి చేయను. కాకపోతే ఏంటంటే నా జ్ఞాపకాల కోసం తీసుకెళ్తున్నా. కానీ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఈ హైడ్రా అని చెప్పేసి, ఆ గాంధీ బొమ్మ అని చెప్పేసి
ఇక నిన్న మన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడు, 1000 కోట్లు అంటే గాంధీ కుటుంబానికి ఇస్తారంట. ఊకో అన్న, అది 1000 అందరు కోట్లు వాళ్ళు ఎందుకు? 1000 కోట్లు ఎందుకు? ఆ 1000 కోట్లు పెట్టి ఇక్కడ తెలంగాణలో బిడ్డలేరా, తెలంగాణ ఆడబిడ్డలు లేరా, డెవలప్మెంట్ చేయాల్సిన పనులు లేవా? అన్న అమరవీరుల కుటుంబానికి ఇల్లు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి అన్న, ఆడబిడ్డలకి మహాలక్ష్మి పథకం ఇస్తా అవును, అన్నాడు ఎటుపోయినాయి రేవంత్ అన్ని? రెడ్డి 6 అన్న. గ్యారెంటీలు 2500 ఇస్తానన్నాడు రేవంత్ రెడ్డి అన్న. అట్లాంటి అన్న ఎందుకు? కొంచెం ఆగరాదే, చేస్తాడు కాదు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి? అట్లా అంటే ఎట్లా అన్న? పైసలు రావద్దన్న బడ్జెట్, బడ్జెట్ కేంద్రం బడ్జెట్ డబ్బులు ఇవ్వద్దన్న. కేంద్రం కాదు, మీరు ఎందుకు పోరాడలేరు కేంద్రంతో? మీరు ఎందుకు చేస్తలేరు? ఆ. తప్ప ఎవరి కాడ ఉంది? మీ దగ్గర ఉంది. అట్లా కాదన్న, ఇప్పుడు కేంద్రం కూడా అంటాంది మీకు ఇప్పుడు పైసలు అది ఏమి కాదు. ఇవ్వమంటుంది. ఇప్పుడు మరి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా అమ్మ ఉంది, అన్నం పెట్ట అంటేనే పెడతా, అడిగితేనే అన్నం పెట్టదు అమ్మని ఒక సామెత ఉంది, ఐడియా ఉందా? అలాగే మనం కూడా అడగంది ఎవరు కూడా మనకి ఏమి ఇవ్వరు. అందుకని చెప్పేసి మనం కూడా ఎంత పోరాడితే అంత. ఇప్పుడు తెలంగాణ ఉంది, ఇవ్వు అని ఊగినిచ్చిరా? 1000 మంది ప్రాణాలు, 100 మంది ప్రాణాలు బలిగొన్నారు. వాళ్ళకి ఏం చేయలేదా అన్న? వాళ్ళకి ఏం చేసింది చెప్పండి, ఏం చేసారో చెప్పండి, ఏం చూపించండి. చేయకుండా ఎట్లా అంటావు అన్న? గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా అన్న. ఎవరికండి, ఎవరికి ఇచ్చారు? ఎవరికి లేదండి, అన్ని డొల్ల మాటలు, ఏం లేదు. ఏమైనా ఇప్పుడు 5000 కోట్లు పెట్టి బొమ్మ కడతారు, అల్లు అంతో ఇంతో స్కామ్ జరుగుతుంది, జరుగుతుంది, మోసినది స్కామ్ జరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇప్పుడు రైతులు ఉన్నారు, వాళ్ళకు ప్రమాద బీమాలు ఉంటాయి, రైతు బంధువులు ఉంటాయి, అక్క చెల్లెళ్ళకి చీరలని. రైతు బంధు కూడా వేసిండు 2 సార్లు, 12,000 పైసలు ఇస్తారు రేవంత్ రెడ్డి. అట్లా అంటే ఇప్పుడు మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకు 6 నెలలకోసారి మనకు ఖచ్చితంగా అకౌంట్ లా టకా అని పడే డబ్బులు. ఇప్పుడు ఎవరికి కూడా ఎప్పుడు పడతాయని ఆలోచిస్తా ఉన్నారు. ఈ నెల ఎత్తా అన్నాడు కదా, ఇంకా 4 రోజులు పోతుంది, ఆగరాదు. ఈ నెల ఏది ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పిండు? ఇప్పటికి 10-15 సార్లు డేట్ స్కిప్ అవుతా ఉంది. మొన్ననే కదన్నా ఎలక్షన్ ఎదురు చూసి కళ్ళు కాయ రాసి కళ్ళు ఇక నిద్ర పడతలేదుగా. ఎట్టన్నా మరి రైతులు ఇంకొకరి రైతులు ఇప్పుడు ఎవరైతే పేద రైతులు ఉంటారో వాళ్ళకి యూరియా కావాలన్నప్పుడు డైరెక్ట్ షాప్ కాడికి వెళ్ళి 300-400 పెట్టి తీసుకుంటారు. కానీ ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండు, కొత్తగా ఒక యాప్ తెచ్చిండు. ఆ యాప్ దేనికి ఉపయోగం? అప్డేట్ చేస్తున్నాం కానీ ఎవరు కాడ చేయాలి? ఇక్కడ చేసుకో, హైదరాబాద్ చేసుకో అప్డేట్. కానీ రైతులకు ఎందుకు? రైతులు ఇప్పుడు అప్డేట్ అవ్వద్దా? అప్డేట్ అవ్వాలి, కానీ వారాలలో ఎలా వాడుతారు ఆ యాప్ ని? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏముంది, అక్కడ ఒక చిన్న చదువుకుంటారులే అన్న, అందరు చదువుకుంటారా? ఊర్లో ఉన్న వాళ్ళంతా ఎలా చదువుతారు? చదువుకుంటారులే. ఇప్పుడు అందరు ఇప్పుడు మన ఇండియాలో మన తెలంగాణ లిటరసీ రేట్ ఎంత తెలుసా మీకు? అయ్యా, ఆ లిటరసీ రేట్ చాలా మంది ఇప్పుడు ఊర్లో 1000 మంది ఉంటే చదువుకున్న వాళ్ళు పెద్దలు అంటే ఏదైతే ఒక 50 ఏజెస్ అలా ఉన్న వాళ్ళు ఓన్లీ మనకు తిప్పి కొడితే ఒక 100 మంది, 1000 మంది ఒక 100 మంది ఉంటారు. 900 మంది చదువుకున్న వాళ్ళే. చదువుకున్న వాళ్ళకి ఆ యాప్ ఎలా వాడాలి, ఎలా మనం చేసుకోవాలనేది. ఇల్లు కూల కొట్టిందని ఇన్ని లెక్కలు బొక్కలు తీసి కరెక్ట్ కాదన్నా. కూల కొట్టి అంతగానం కడుపుమంటుంటే ఎట్టన్నా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని పట్టుకొని అన్నని మాట్లాంటున్నావు, ఎంత పెద్ద నేరమో తెలుసునా నీకు? లాకప్ డెత్తులు చేస్తా అన్నారన్న, జాగ్రత్తగా ఉండు కాసంతను. ఏదైనా ఇంకా పోయేది పోతుంది ప్రాణము, ఎవరి కోసం భయపడాల్సిన అవసరం అయితే లేదు. సమాజం కోసం పోయినా నేను ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఇలాంటి రాజకీయం, ఇలాంటివి చెత్త పాలిటిక్స్ నా జీవితంలో ఇంతవరకు చూడలేదు, చూడబోను కూడా తెలిసి. కానీ ఇది ఒకటి చూసిండ్రా మా అన్న కడుపు మంట ఎట్టున్నదో, ఆయన ఇల్లు కూల దోసిందంట, వాళ్ళ అమ్మకు 2500 ఇచ్చింది లేదట, తులం బంగారం ఇచ్చింది లేదట, కడుపు మంట మండుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి కాసంత చూసుకోరాదు పిల్లగాళ్ళని. ఏంది పరిస్థితి ఇట్లా అవుతుంది? మూసినది కొట్టిన 5,000 కోట్లు పెట్టి గాంధీ బొమ్మ కడతా అన్నమంట. మళ్ళీ వాళ్ళ కుటుంబాల సంగతి ఏంది? వాళ్ళ కోడు ఎవరు పెడతారా? ఏందయ్యా ఈ బాధ? ఏంది తెలంగాణ కష్టాలేంది? తెలంగాణ ప్రజల బాధలేంది? చూడ అన్న ఏం లేక చివరికి ఒక ఇటుకు బిల్లు పట్టుకొని పోతాను, అది కూడా ఎవడన్నా ఊడగొట్టినాడు ఏడ కూర్చుంటాడయ్యా? రేపు మాకు ఇగో జర్కిన్ కూడా ఊడగొడతా. ఆయన పరిస్థితి ఏంది స్వామి? కాసంత చూసుకోండి అయ్యా రేవంత్ రెడ్డి గారు.